హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ పెద్ద బిజినెస్ చూస్తుంటే ట్రేడ్ పండితులకు కూడా మతులు పోతున్నాయంట భయ్య. ముఖ్యంగా ఇదేదో సీక్వెల్తో వచ్చిన హైపో లేదంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అనో ఒక 1000 కోట్ల సినిమాని కాదు, కేవలం రామ్ చరణ్ గారి పేరు మీద జరుగుతున్న ఈ బిజినెస్కి ట్రేడ్ వర్గాలు సైతం ఏంట్రా బాబు ఈ క్రేజ్ అనే రేంజ్లో ఉందంట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఓవర్సీస్ బిజినెస్ అయితే మాత్రం వేరే లెవెల్లో కొనారట భయ్య సినిమాని. అంటే ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు నైజాంలో డైరెక్ట్గా మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. నేను మొన్నటి ఎప్పటి నుంచో చెప్తున్నా, నైజాంలో ఖచ్చితంగా మైత్రి వాళ్ళు డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు బాబు అని. సో ఇప్పుడు మైత్రి వాళ్ళు అఫీషియల్గా నైజాంలో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలు సీడెడ్లో అయితే అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా మైత్రి వాళ్ళు డైరెక్ట్గా రిలీజ్ చేయబోతున్నారు. వైజాగ్ లాంటి ఏరియాస్లో ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రాలో దాదాపు 75 నుంచి 80 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు నైజాంలో ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుందంట. సో ఈ లెక్కలన్నీ చూస్తుంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 300 నుంచి 350 కోట్లు కొట్టాల్సిన అయితే అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఓవర్సీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 40 కోట్లు కొన్నారట భయ్య పెద్ద సినిమాని. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఒక 10 నుంచి 11 మిలియన్స్ వరకు అక్కడైతే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కొట్టాలి. అంటే చూడండి, ఇది కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తి ఆ కట్అవుట్కి ఒక సాలిడ్ కంటెంట్ పడితే బిజినెస్ అనేది ఏ రేంజ్లో జరుగుతుందో ఇదే ఒక ఎగ్జాంపుల్. అంటే ఈ మధ్యకాలంలో అంటే ఒక అనిరుద్ మ్యూజిక్, ఒక పాన్ ఇండియా డైరెక్టరు, ఒక 1000 కోట్ల సినిమా, ఇంకా క్లియర్గా కావాలంటే ఒక పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యి పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇలాంటి బిజినెస్ జరుగుతుంది. కానీ అలాంటివేవీ లేకుండా కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తి జస్ట్ ఆయన స్టార్డమ్కి ఒక సరైన కంటెంట్ పడితే, ఒక ఓరమాస కంటెంట్ పడితే ఏ రేంజ్లో బిజినెస్ జరుగుతుందో ఇప్పుడు ఈ సినిమాకి జస్ట్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ సినిమా మరి ఈ రేంజ్లో బిజినెస్ జరుపుకుంటుంటే ఆల్మోస్ట్ 500 నుంచి 600 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇక శాటిలైట్ రైట్స్, అదేవిధంగా ఓటీటీ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తే దాదాపు 750 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ అయితే జరిగింది. మనకి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ 130 కోట్లకు కొన్నది, ఇంకొక 30 కోట్లు సినిమా రిజల్ట్స్ని బట్టి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. ఇక జీ స్టూడియోస్ వాళ్ళు, జీ ఛానల్ వాళ్ళు ఏమో శాటిలైట్ రైట్స్. సో ఈ లెక్కలన్నీ చూసుకుంటుంటే ఖచ్చితంగా పెద్ది అనే సినిమా 1000 కోట్లకు పైగా కొట్టాలి. సో ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం ఇక ఈరోజు నార్త్లో జరుగుతున్న భోపాల్లో జరగబోయే ఏదైతే ఈవెంట్ ఉందో దీని తర్వాత ఇక నార్త్ ఇండియాలో కూడా లెక్కలన్నీ మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలుగులో కంటే క్లియర్గా మాట్లాడుకుంటే నార్త్లోనే పెద్ది అనే సినిమాకి వేరే లెవెల్ రీచ్ వచ్చింది. పుష్ప 2కి ఎలాంటి రీచ్ అయితే వచ్చిందో ఆ రేంజ్ దానికి మించి కూడా కొన్ని ఏరియాలో అయితే పెద్ద బిజినెస్ జరిగిందంట నార్త్లో. సో ఈ లెక్కలన్నీ చూస్తుంటే పెద్ద తెలుగులో కంటే నార్త్లో ఇరక్కుమ్మడం ఖాయం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సీడెడ్, నైజాం లాంటి ఏరియాలో రామ్ చరణ్ గారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇప్పుడు ఈ సీడెడ్లో ఈ సినిమాని ఆల్మోస్ట్ 40 కోట్లు కొన్నారట. సో సీడెడ్ లెక్కల ప్రకారం ఇంకా అక్కడ మరి ప్రజెంట్ రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ రామ్ చరణ్ గత సినిమాలు పోల్చుకుంటే సీడెడ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. సో ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇది 2000 కోట్లు కొట్టబోయే సినిమా. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఏదో ఉత్తరాంధ్ర యాస, ఓరమాస్ కుర్రోడు ఏదో లోకల్ సినిమా అనుకుంటున్నారు, కానీ ఇది ఒక పక్క ఇంటర్నేషనల్ సినిమా. దానికి తోడు ఈ సినిమాని జపాన్లో కూడా డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి. అంటే తెలుగు సినిమాలు చాలా జపాన్లో రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్ గారివి కానీ ఇంకా చాలామంది, ఇంకా ప్రభాస్ గారివి కానీ, మొన్నటి వరకు రామ్ చరణ్ గారిది, ఎన్టీఆర్ గారిది, అల్లు అర్జున్ గారి పుష్ప కూడా రిలీజ్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా అదేంటి, ఇక్కడ సినిమా రిలీజ్ అయ్యి ఒక 2-3 నెలల తర్వాత, ఇంకా 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత అక్కడ రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా జపాన్లో కూడా సేమ్ జూన్ 4వ తారీఖునే ఇండియాలో ఏ విధంగా అయితే సినిమాలు రిలీజ్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగా జపాన్లో కూడా సినిమాని రిలీజ్ చేయడానికి అయితే ఫిక్స్ అయిపోయారట. సో చూడండి పెద్ద మేనియా ఏ రేంజ్లో ఉందంటే, అదే నేను ఒక సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత ఏఆర్ రెహమానే ఇక అందులో రామ్ చరణ్ గారి డ్యాన్స్, ఇంకా గ్రేస్ గాడ్ అంటారు, ఇంకా ఆయన స్టెప్పులు ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్కే కాదు న్యూట్రల్ ఆడియన్స్ కూడా, ఒక కామన్ ఆడియన్స్ కూడా పెద్ది అనే సినిమా ఒక ఫుల్ మీల్స్లో కనిపిస్తుంది భయ్య. చాలా రోజులు అయిపోయింది భయ్య. ఎందుకంటే ఎప్పుడో మనశంకర్ వరప్రసాద్ వచ్చినప్పుడు కాబట్టి థియేటర్ జనాలు చూసాం. తర్వాత మళ్ళీ ఆ ఇంపాక్ట్ మనం చూడలేదు, ఒక తెలుగు సినిమాకి చూడలేదు. దురంధరం ఇవన్నీ చూసాం, కానీ ఒక తెలుగు సినిమాకి అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ ఇప్పుడు పెద్ది అనే సినిమా మాత్రం ఖచ్చితంగా ఇటు ఆంధ్ర టు అమెరికా వరకు చాలా గట్టిగా ఒక సాలిడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు అయితే సెట్ చేయబోతుంది అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే బిజినెస్ చూడండి, బిజినెస్ అనేది ఈ రేంజ్ అంటే
యెస్. బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో జరగడం లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ 'రామ్ చరణ్' గారికి ఉన్న క్రేజ్ ప్రకారం ఒక నార్త్ ఇండియాలో ఓకే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 'పెద్ది' అనే సినిమాకి జరుగుతున్న బిజినెస్ అయితే అదిరిపోయిందండి భయ్య. సో, దానికి తోడు ఆల్మోస్ట్ ఇప్పుడు నార్త్ అమెరికాలో 500 $500,000 కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓపెనింగ్స్ అక్కడ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలకొస్తే ఖచ్చితంగా 2-3 మిలియన్స్ ఓపెనింగ్స్ అయితే పడతాయి భయ్య. ఏంటి భయ్య ఇంకా 1 బిలియన్ కూడా అవ్వలేదు. అంత ఓపెనింగ్స్ వస్తదంటే వెయిట్ అండ్ సీ. 'రామ్ చరణ్' గారి మ్యాజిక్ ఇంకొక 2 రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకంటే భయ్య అక్కడ ఉన్నది 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' అనే వ్యక్తిని రాజమౌళి గారు ఎలా కంపేర్ చేస్తారంటే హనుమంతుడితో కంపేర్ చేస్తారు. అతని బలం అతనికి తెలియదు. కానీ అతనిలో చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి అని. సో, అదే విధంగా 'రామ్ చరణ్' గారి సినిమాలకు ముందు కొద్దిగా సైలెంట్ ఉంది అనే చిన్న ఫీల్ అయితే ఏదైతే మన క్లియర్‌గా చెప్పాలంటే ఫ్యాన్సే ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ బాగుందన్నారు. బాగానే ఉంది కదా అన్నట్టు ఫ్యాన్స్ మాత్రం మాకు బేజం సరిపోలేదు, అది సరిపోలేదు, ఇది సరిపోలేదు ఏదో చెప్పారు గానీ ఆ ఫ్యాన్స్‌కి కూడా ఈరోజు రిలీవ్ అవ్వబోతున్న ఈ సాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్‌లో ఉంటదండి. 'చికిరి రైరే రారా' సాంగ్‌లో ఏవైతే డాన్సులు చూసామో దానికి మించి చితక్కొట్టేసాడట ఆ సాంగ్ భయ్య. సో, దీన్ని బట్టి ఇక నెక్స్ట్ రాబోతున్న ఒక వీడియో కంటెంట్ ఉందంట. అది పెద్ద సస్పెన్స్. సినిమా రిలీజ్‌కి ఒక 2 రోజుల ముందు వదులుతారో, 3 రోజుల ముందు వదులుతారో తెలీదు గానీ అది వన్స్ డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్ బేజం లేదు, అది లేదు, ఇది లేదు ఏదేదో మాట్లాడారు కదా! వాళ్ళందరికీ చెప్పేదేంటంటే జూన్ 3వ తారీఖు ప్రీమియర్స్‌లో మీరు కూర్చున్న తర్వాత మీకు సినిమా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఏ ఒక్క సీన్ కూడా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మన 'రంగస్థలం' సినిమాకి ఎలాంటి వైబ్ అయితే ఫీల్ అయ్యామో దానికి మించి వైబ్ అవ్వబోతున్నాం. ఇది ఫిక్స్ అయిపోండి. దానికి తోడు ప్రీమియర్స్‌లో ఇప్పటి వరకు 'ఓజీ' అనే సినిమా ఆల్ టైమ్ రికార్డ్. సో, ఇప్పుడు 'ఓజీని' కూడా ప్రీమియర్స్‌లో తలదన్నేలా ఉంది 'పెద్ది' సినిమా యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఈ యూఫోరియా అంటారా? లేదంటే ఈ హైప్ అంటారా? ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఈ హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఆర్గానిక్‌గా యెస్. ఫ్యాన్స్ హడావిడి చేస్తుంటారు సోషల్ మీడియాలో ఇది అది వేరు. కానీ 'పెద్ది' అనే సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ ముఖ్యంగా న్యూట్రల్ ఆడియన్స్ వేరే లెవెల్‌లో వెయిటింగ్‌లో ఉన్నారు. ఎందుకంటే అన్న మెయిన్ సాంగ్స్. ఆ 'చికిరి' సాంగ్ అయితే ఎలా పేలిందంటే ఫ్యామిలీస్‌కి ఇది ఒక పెద్ద ఇప్పుడు ఒక నేషనల్ యాంథమ్ లాగా అయిపోయింది 'చికిరి' సాంగ్. ఏ ఇంట్లో అయినా ఎక్కడైనా సరే ఫస్ట్ పాడాల్సిన 'చికిరి' సాంగే. సో, ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ ఆడియన్స్‌తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే 'పెద్ది' అనే సినిమా 2,000 కోట్లు కొట్టడం పెద్ద వింతేం కాదు. మీరు ఫిక్స్ అయిపోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 'పెద్ది' అనే సినిమా ఇదేదో లోకల్ సినిమా అయితే కాదు, ఒక పాన్ ఇండియా సినిమా అయితే కాదు, ఒక పాన్ వరల్డ్ సినిమా, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే ఇన్ని సార్లు చెప్తున్నా నేనిది. ఒక లాస్ట్ క్లైమాక్స్ నుంచి వచ్చి ఒక 40 నిమిషాల పోర్షను మనిషి అనేవాడిని ఎవరినైనా సరే కదిలించే విధంగా ఉంటదంట. సో, దీన్ని బట్టి ఇది ఇంటర్నేషనల్ సినిమా అని ఒక్కసారి అంటే ఏంటి భయ్ ఇది పాన్ ఇండియా రిలీజ్ అన్నారు. మళ్ళీ ఇంటర్నేషనల్ సినిమా అంటున్నారంటే అసలు 'రామ్ చరణ్' గారి క్రేజ్ అనేది ఇప్పటికి ఎల్లలేవు భయ్య. అంటే ఆయన ఏదో పాన్ ఇండియా స్టార్, తెలుగు స్టార్ కాదు. ఒక గ్లోబల్ స్టార్. సో, అలాంటి 'రామ్ చరణ్' గారికి పడిన కరెక్ట్ కంటెంట్. ఒక ఎమోషనల్ కంటెంట్‌కి ఒక మాస్ ఎలిమెంట్స్ యాడ్ అయితే ఆ విస్ఫోటన ఎలా ఉండబోతుంది అనేది మీరు జూన్ 3వ తారీఖు ప్రీమియర్స్ నుంచి చూడబోతున్నారు.